ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 8వ తారీఖు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము. మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15-23 వచనం చూద్దుము. మేఘము మందిరమును కమ్మెను. దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య నుండుటకును ఇది రెండవ నిదర్శనము. గుడారముపై నిలిచిన మేఘము పైననే వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచియుండెను. ఆ మేఘము ఉదయమో లేక మధ్యాహ్నమో సాయంత్రమో లేక మధ్యరాత్రియో ఎప్పుడు పైకెత్తబడినప్పటికీ వారు కదిలి వెళ్ళుటకు సిద్ధపడిరి. ఒకరోజు లేక వారము లేక నెల లేక సంవత్సరము ఎన్నాళ్ళు ఆ మేఘము నిలిచియుండునో అంతకాలము వారు కూడా అట్లే ఉండవలెను. మేఘము ఎక్కడికి వెళ్ళినను వారు దాని వెంట వెళ్ళవలసినదే. ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించనని చెప్పగలము. 1 సమూయేలు 4వ అధ్యాయము 22లో ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయెనని చదువుతున్నాము. దీనికి అనేక కారణములు గలవు. వీటి వలననే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమంగా పోగొట్టుకొనిరి. చివరికి కొంతకాలము తర్వాత దేవుడు వారిని విడిచిపోవు సమయము వచ్చినది. ప్రజల ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని చూచెదము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇది వారి పతనమునకు గొడ్డుబారితనమునకు కారణము. 1 సమూయేలు 2వ అధ్యాయము 12-17 వచనములలో పతనమునకు మరి ఒక కారణమును చూచుచున్నాము. ప్రధాన యాజకుడైన ఏలియా కుమారులు బలులను తృణీకరించి బలాత్కారము చేయుటకు ప్రారంభించిరి. 13వ వచనంలో వారి యొద్ద 3 ముండ్లు గల కొంకి యుండెనని దానితో దేవుడు చెందిన మాంసమును తీసుకొనిచుండిరనియు చూచుచున్నాము. ఈ దినములలో 3 ముండ్లు గల కొంకి ద్వారా అదే సంభవించుచున్నది. 1 ధనాశ, 2 అధికారముపై ఆశ, 3 పేరు పొందవలనను ఆశ. ఈ మూడిటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుతున్నది. ఈ దినములలో అనేకులు ఈ 3 ముండ్లు గల కొంకి వాడుచున్నారు. అనేకులు దేవుని సేవించుచున్నారు. అయితే వారి అంతరంగములలో ధనాశయో లేక అధికారముపై ఆశయో లేక పేరు సంపాదించుకొనవలన ఆశయో కలుగుచున్నారు. పై వాటిలో ఏ దానినైనను సంపాదించుకొనుటకు ఇంత సమర్పణను చేయుటకు వెనుదీయరు. ఆమేన్.